మచ్ అండి నవీన్ గారు, ధన్యవాదాలు. నెక్స్ట్ పలాసా మూవీ అండ్ మట్కా మూవీ డైరెక్టర్ కరుణ్ కుమార్ గారిని సగౌరవంగా వేది మీదకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. మీరు అనగానే నక్లెస్ గొలుసు గుర్తొస్తుంది. గుడ్ ఈవినింగ్ ఆల్. అందరూ గుర్తు చేసుకున్నట్టుగానే నేను రమేష్ గారిని గుర్తు చేసుకుంటాను. నాకు ఒక 2 సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ది పలాస చూసి ఆయన నా నంబర్ తీసుకొని కాల్ చేసి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వెళ్ళాక దాదాపు ఒక 2 అవర్స్ కూర్చున్నాము. 2 అవర్స్ కూర్చొని మాట్లాడాము. తర్వాత నేనేం చేస్తానంటే నేను కథలు రాస్తాను, అంటే లిటరేచర్లో ఉన్నాను, ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నేను మీకు డైలాగ్ రైటర్ అవకాశం ఇస్తాను ఒక పెద్ద సినిమాకి, రాస్తారా అని అడిగారు. ఖచ్చితంగా రాస్తాను సార్ అన్నాను. తర్వాత ఆయన విజయ్ పేరు, నేను ఇటువైపు సినిమాలు చేసుకున్నాను. బట్ ఖచ్చితంగా రాస్తాను సార్, మీరు ఎప్పుడు పిలిచినా సరే వచ్చి రాస్తాను. రెండోది, మొన్న రీసెంట్గా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్లో నా చిన్న కొడుకు బ్యాండ్లో కీబోర్డ్ ప్లే చేశాడు. సో వాడు వచ్చి వాడు ఫస్ట్ డేనే నాకు చెప్పాడు అనమాట, నేనేం చెప్పట్లేదు, అదంటే వాళ్ళ ఐడెంటిటీ కావాలి కాబట్టి ఇప్పుడు నా పేరంతా ఏం చెప్పకుండా వాడు ఇచ్చేసాడంట. అయితే రిహార్సల్ జరుగుతున్నంతసేపు వెళ్ళి మీరు అది తిన్నారా లేదా, ప్రాపర్గా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి నిలబడి చాలా కేర్ తీసుకున్నారు. అసలు మాలాంటి మ్యూజిషియన్ దగ్గరికి వచ్చి మేము ఏదో ప్రాక్టీస్ చేసుకుంటుంటే అంత పెద్ద ఆయన వచ్చి ఎందుకు అంత చేస్తున్నారు నాన్న అని వాడు అడిగాడు. ద సేమ్ టైం లాస్ట్లో వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చారంట. దానికి ఇక్కడ కూడా మళ్ళీ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇందాకే చెప్పాను. ఇదంతా పక్కన పెడితే మెహర్ గారి గురించి నేను విన్నది ఏంటంటే, ఆయనకి విపరీతమైన వ్యాస్ట్ నాలెడ్జ్ ఉంది సినిమాల్లోన. చాలా అంటే ఏ సబ్జెక్ట్ అయినా సునాయాసంగా మాట్లాడగలుగుతారు సినిమాకి సంబంధించిందని. తర్వాత విపరీతమైన ధారణా శక్తి ఉంటుందని చాలామంది చెప్పుకుంటారు. ఇండస్ట్రీలో చాలామంది చెప్పుకునేది, మెహర్ రమేష్ లాగా నీకు కథ చెప్పడం వస్తే నువ్వు ఎవరినైనా ఒప్పించవచ్చు అని చెప్తారు. ఇది మీరు చాలామంది వినుంటారు. ఇక్కడ చెప్పడం మీకు నచ్చిందో నచ్చలేదు కానీ ఇది ఖచ్చితంగా చెప్తారు. మెహర్ రమేష్ కథ చెప్పినట్టు మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా ఎవరైనా మీతో సినిమా చేస్తారని చెప్తారు. అలాంటి మెహర్ రమేష్ గారు ఇప్పుడు నేను ఆయన చేసిన సేవ, మిగతా పనులు ఇవన్నీ కూడా అందరూ చెప్పారు. ఆయన గొప్పతనం మిమ్మల్ని కొత్తగా చెప్పక్కర్లేదు. బట్ నా దగ్గర నుండి ఒక చిన్న విన్నపం ఉంది సార్. ఎన్ఎఫ్డిసి ఎలా అయితే ప్రతి ఏటా కొన్ని సినిమాలని, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో చెప్పలేని సినిమాలు కొన్ని ఉంటాయి, అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో లేకపోతే కమర్షియల్ సినిమాలో, బట్ ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి కథలు కూడా చెప్పొచ్చు. అంటే ఒకప్పుడు సత్యజిత్ దగ్గర నుండి చాలామంది అలాంటి కథలు చెప్పొచ్చు. ఆ కథలకు పెద్ద బడ్జెట్ కూడా ఏమవ్వదు. గవర్నమెంట్ తలుచుకుంటే చాలా ఒక డెలిగేట్స్ పార్టీకి అయ్యే ఖర్చులో ఒక సినిమా తీయచ్చు. బట్ చాలా మంచి కథలు చెప్పొచ్చు. ఆ కథల్ని తెలుగు నేల నుండి, ఎందుకంటే ఇది తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు, కన్నడ వాళ్ళు అంతా చేస్తున్నారు సార్. మనకి దురదృష్టవశాత్తు ఇంతకుముందు లేదు, ఇప్పుడు మీలాంటి వాళ్ళు వచ్చారు. సో మీరు ఖచ్చితంగా అలాంటి, అంటే నేను కొంచెం ఆ ప్యారలల్ సినిమా వైపు కొంచెం అలాంటి సినిమాలు చేయాలన్న తప్పనున్నవాడిని కాబట్టి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము మెయిన్ సినిమాలు చేస్తూనే ఉంటాం కానీ బట్ కొన్ని కథలంటే వెళ్ళి ధైర్యంగా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే కమర్షియాలిటీ. బట్ ప్రభుత్వం తలుచుకుంటే అలాంటి సినిమాలని చేసి దాన్ని మన ఇంటర్నేషనల్ వైజ్గా అవార్డులకు వీటన్నిటికీ పంపించవచ్చు, ఎందుకంటే మీ అందరూ స్క్రూటినీ ఉంటుంది కాబట్టి. ఆ దిశగా మీరు కృషి చేసి, రెండవది చాలా రోజులైంది సార్, మళ్ళీ అవార్డులు కావాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుండి అవార్డులు కావాలి, అవార్డులు పెట్టాలి. ఎందుకంటే డైరెక్టర్ జాబ్ అనేది మీకు తెలియదేం కాదు. డైరెక్టర్స్కి కానీ లేకపోతే కళాకారులకు కానీ మనకు వచ్చే డబ్బుల కంటే మనకు వచ్చే చప్పట్ల మీద ఉండే ఆ ఒక్క ప్యాషన్ ఒక్కటే మనల్ని ఇప్పటిదాకా నిలబెడుతుంది. సినిమా నుంచి మనం బయటికి వెళ్ళాం. ఆ చప్పట్లు రెగ్యులర్గా వినిపిస్తూ ఉండాలంటే ప్రభుత్వం సైడ్ నుండి కూడా చిన్న సహకారం కావాలి. ఆ ఇచ్చే ఒక చిన్న బొమ్మో లేకపోతే ఒక కప్పే సాలువో ప్రభుత్వం నుండి కప్పినప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ అయితే, అంటే ఒక ప్రైవేట్ ఈవెంట్లో దుబాయ్లో మేము తీసుకున్నా సరే అది మన గవర్నమెంట్ మనల్ని గుర్తించిందన్న గుర్తింపు అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అవార్డులు మాత్రం మీరు కొంచెం తొందరగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా డైరెక్టర్స్ కాలనీ ఇవన్నీ అడిగారు, అవన్నీ నేను కూడా అడుగుతున్నాను. వాళ్ళందరితో పాటు మాకు కూడా అందులో చోటు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు వచ్చినందుకు. అంటే ఈ పోస్టులోకి మీరు వచ్చినందుకు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. కరుణ్ కుమార్ గారు, వీళ్ళందరూ అర్జీలన్నీ రాసేసుకున్నారా సార్ రమేష్ గారు? సో నెక్స్ట్ TFDA జనరల్ సెక్రటరీ పివి రామ్.